హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ఫ్యాషన్ అండ్ క్రియేషన్స్. పోట్లీ బటన్స్ లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను పోట్లీ బటన్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. బోట్ నెక్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. మీకు తెలియని వారికి పోట్లీ బటన్స్ ఎలా చుట్టుకోవాలో నేను ఒకటి శాంపిల్ చూపిస్తున్నాను చూడండి. మనకి ఇవి ఉంటాయి కదా స్పాంజీ బబుల్స్, అవి ఒకటి తీసుకొని స్క్వేర్ పీస్ ఒకటి తీసుకోవాలి. అన్ని స్క్వేర్ పీసెస్లో కానీ రౌండ్గా కానీ కట్ చేసుకోవచ్చు. అలా లోపల పెట్టేసి సేమ్ అదే కలర్ థ్రెడ్ తోటి రౌండ్గా గట్టిగా చుట్టుకోవాలి, ఊడిపోకుండా. అలా చుట్టేసుకున్నామంటే మనకి పోట్లీ బటన్స్ అన్నీ రెడీ అయిపోతాయి. అలా టైట్గా చుట్టుకోవాలి, అన్నీ సమానంగా. అలా చుట్టేసుకొని ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను చూడండి. నెక్ వచ్చేసి బోట్ నెక్ కట్ చేస్తున్నాను. నారాయణ పట్టు శారీ మీద బ్లౌజ్ ఇది వచ్చేసి. బోట్ నెక్లో పోట్లీ బటన్స్ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది ఆది బ్లౌజ్ తోటి వీపు మామూలు రౌండ్ నెక్ ఆదితోటే బోట్ నెక్ అనేది కట్ చేశాను. చూసారు కదా నెక్ ఎలా కట్ చేస్తున్నాను. ఇలా నెక్ కట్ చేసుకున్న తర్వాత బటన్స్ అన్నీ కూడాను ముందుగా మనము 1 ఇంచ్ గ్యాప్ తోటి టిక్ అనేది పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నామంటే మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్కి 1 ఇంచ్ అని గ్యాప్ అని పెట్టుకుంటాం కదా, దానికి సరిపోతుందో లేదో చూసుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మనకి అన్నీ ఒకే సైజులో వస్తాయి, డిస్టెన్స్ గ్యాప్ లేకుండా. హాఫ్ ఇంచ్ గ్యాప్లో అయినా పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ గ్యాప్లో అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము. నేనైతే 1 ఇంచ్ గ్యాప్లో అయితే పెడుతున్నాను చూడండి. ఇలా టిక్ మార్క్ చేసుకొని బటన్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనము పైపింగ్ వేస్తాం కదా లోడింగ్ పద్ధతిలో, అలా రివర్స్ పెట్టుకోవాలి లైనింగ్కి. నేను వీడియోలో చూపించే విధంగా పెట్టుకోండి. చాలా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, ఖర్చు కనిపించకుండా. మనము దారం చుడతాం కదా బబుల్స్కి, కుట్టు అనేది అక్కడికి వచ్చిందంటే మనకి ఖర్చు కనిపించకుండా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. అదిగోండి చూడండి, నేను ఎక్కడైతే స్టిచ్ వేసానో మీరు కూడా అక్కడే స్టిచ్ వేసుకోండి. మీకు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను మామూలు పాదంతో స్టిచ్చింగ్ చేస్తున్నాను. పాదం అయితే మార్చలేదు. ఎటువంటి పాదం మార్చని అవసరం లేదు. నార్మల్ పాదంతో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తము 1 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం పైపింగ్ ఏ విధంగా తిప్పి వేస్తామో మామూలు క్లాత్ మీద పెట్టేసి అలా తిప్పి వేసుకోవటమే. చాలా ఈజీ ప్రాసెస్. ఇలా నీట్ ఫినిషింగ్ తెచ్చామంటే బ్లౌజ్కి మనం ఎక్కువ కాస్ట్ కూడా తీసుకోవచ్చు. బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇలా స్టిచ్చింగ్ చేస్తే. సింపుల్ శారీస్ కూడా ఇలాంటి పోట్లీ బటన్స్ పెట్టామంటే న్యూ లుక్ అనేది వస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. చూసారు కదా నేను 1 ఇంచ్ గ్యాప్ తోటి ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. కుట్టు అనేది పక్కకు పోకుండా సేమ్ మనం బబుల్స్ చుట్టుకుంటాం కదా అదే లైన్లో రావాలి కుట్టు అనేది. అప్పుడే అన్నీ సమానంగా వస్తాయి. అలా అన్నీ స్టిచ్చింగ్ చేసుకుంటూ పోవడమేను.
మీకు ఈజీ ప్రాసెస్లో అర్థమవుతుందో చెప్పేసి నేను 5 మినిట్స్ వీడియోని తీసాను. సేమ్ అన్నీ అలానే స్టిచ్చింగ్ చేసుకుంటూ పోయి మామూలు క్లాత్ మీద పెట్టేసి రివర్స్ తిప్పుకోవడమే. అలా పెట్టుకుంటే మనకి రౌండ్ బోట్ నెక్ షేప్ అనేది వస్తుంది. ఖర్చులు అనేవి కనిపించకుండా లోడింగ్ పద్ధతిలో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.